అధికారంలో ఉన్నప్పుడు 3 రాజధానులు అన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు సడెన్‌గా అసలు క్యాపిటల్ అనే కాన్సెప్టే మన రాజ్యాంగంలో లేదు. గ్రహించండి మీరు ఆ విషయం అని చెప్తున్నాడు. నేషనల్ మీడియాతో మాట్లాడుతున్నాడు. అమరావతి గురించి కూడా ఎవరో అడిగారు. దానికి ఆయన వేసిన ప్రశ్న ఏమిటంటే, అసలు క్యాపిటల్ అనే కాన్సెప్టే రాజ్యాంగంలో లేదు. ముఖ్యమంత్రి ఎక్కడుంటే అదే క్యాపిటల్. ముందు ఈ విషయాన్ని మీరు గ్రహించాలి అన్నాడు. ఒకసారి విందాం ఆయన మాటల్ని. There is no word as such as capital. One needs to understand the constitution itself. Where the government sits, it is capital. It is the most important thing what one should be understand, what one should be aware of it. If tomorrow you are the chief minister, you sit in a particular place, the entire ministers of yours will also come and join you there. And because you were ministers also there, your HODs and their HODs and their secretaries would also join there. అది జగన్మోహన్ రెడ్డి గారి తాజా ఒపీనియన్ అన్నమాట క్యాపిటల్ మీద. రాజ్యాంగం ప్రకారం అసలు రాజధాని అనే కాన్సెప్టే లేకపోతే దేశంలో అందరూ రాజధానులు ఎందుకు పెట్టుకున్నారు అనేది పక్కన పెట్టండి. ఈయన 3 రాజధానులు అని చెప్పి 5 ఏళ్ల పాటు ఎందుకు అంత గొడవ చేశాడు? 3 రాజధానులు ఉంటేనే డీసెంట్రలైజేషన్ అనే మాట ఎందుకు అన్నాడు? అసలు క్యాపిటల్ అనే కాన్సెప్టే రాజ్యాంగంలో లేదు. ముఖ్యమంత్రి ఎక్కడ కూర్చుంటే అదే రాజధాని, అక్కడి నుంచే గవర్నమెంట్ నడుస్తుంది అని సుస్పష్టంగా చెప్పాడు. మరి ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లిలో కూర్చున్నాడు? వెళ్ళి పులివెందులో కూర్చోవచ్చు కదా, లేకపోతే విశాఖపట్నంలో కూర్చోవచ్చు కదా. తాను ఎక్కడ కూర్చుంటే అదే క్యాపిటల్ కదా. దానికి 3 రాజధానులు అని చెప్పి ఒక బిల్లు తీసుకొచ్చి దానిని చట్టం చేయడానికి ప్రయత్నించి విఫలమై కోర్టుకు వెళ్ళి ఇన్ని రకాల పాటలు పడ్డం ఎందుకు? జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి పులివెందులో కూర్చుంటే అదే రాజధాని, లేదు ఆయనకి ఇష్టమైతే వెళ్ళి రిషికొండలో ఆ కొండ మీద కూర్చుంటే అదే రాజధాని. అసలు ఈ గొడవంతా అవసరం కదా. ఎంత పరస్పర విరుద్ధమో చూడండి జగన్మోహన్ రెడ్డి మాట్లాడేవి. కేసీఆర్ తన అధికారంలో ఉన్నప్పుడు ఎర్రవల్లి అని చెప్పి ఒక గ్రామం ఉంది మెదక్ జిల్లాలో. అక్కడ ఏదో ఆయన 100 ఎకరాలు ఎన్నో కొనుక్కున్నాడు. అక్కడే ఫామ్ హౌస్ ఒకటి కట్టుకొని అక్కడే ఉండేవాడు ఎక్కువ. ఇప్పుడు కూడా అక్కడే ఉంటాడు. అధికారంలో ఉన్నప్పుడు కూడా అక్కడే ఉన్నాడు. కాబట్టి తెలంగాణ రాజధాని ఎర్రవల్లి అని చెప్పి ఎవరైనా వెర్రిబాగులు వాడు అన్నాడా? ఆయన ఎప్పుడు అక్కడే కదా ఉంది, ఎర్రవల్లిలోనే. అది తెలంగాణలో ఎవరిని అడిగినా చెప్తారు. సీఎంగా ఉండగా కేసీఆర్ గారు రేయింబౌళ్ళు ఆ ఎర్రవల్లిలోనే ఉన్నాడు. అంత మాత్రం చేత తెలంగాణకి హైదరాబాద్ క్యాపిటల్ కాకుండా పోయిందా? ఎర్రవల్లి రాజధాని అయిందా? దీంతోపాటు ఇంకో కొత్త థియరీ తీసుకొచ్చాడు. అదేంటంటే అమరావతిని చంద్రబాబు నాయుడు రివర్ బేసిన్లో కడుతున్నాడు అని. అంటే నదీ పరివాహక ప్రాంతంలో కడుతున్నాడు, నదీ గర్భంలో కడుతున్నాడని విమర్శించాడని కొంతమంది రాశారు. అది కరెక్ట్ కాదు. నదీ గర్భం కాదు, రివర్ బేసిన్ అనే మాట వాడాడు జగన్మోహన్ రెడ్డి. ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడో విందాం ఫస్ట్. Yes, what Chandrababu Naidu is doing is he is building the capital, the so-called capital, in a river basin. In fact, this is something which the Supreme Court should take cognizance of. Nobody is allowed to even build a building in a river basin. Whereas here, Chandrababu Naidu is conceiving a city in a river basin. రివర్ బేసిన్లో అంటే నదీ పరివాహక ప్రాంతంలో కడుతున్నారు రాజధానిని. దీన్ని సుప్రీంకోర్టు కూడా పరిగణలోకి తీసుకోవాలన్నాడు. తెలిసి మాట్లాడుతున్నాడు ఆయన, తెలిగి మాట్లాడుతున్నాడో తెలియదు. గతంలోనే ఇదే వైఎస్ఆర్సీపీ మద్దతుదారులు వాళ్ళతో పాటు కొంతమంది పర్యావరణవాదులు అని చెప్పుకునే వాళ్ళు కూడా ఇదే వాదన లేవదీసి అమరావతిని ఆపేయడానికి ప్రయత్నించారు. ఎప్పుడూ 2015లో ప్రయత్నించి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు వేశారు. ఏమని? అనేక కారణాలు చెప్పారు అమరావతిని ఎందుకు కట్టకూడదో. అందులో ప్రధానమైన కారణం ఏంటంటే ఇది ఫ్లడ్ ప్లెయిన్లో ఉన్నది, అంటే వరద ముంపు ప్రాంతంలో ఉన్నది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే మాట కూడా అదే, రివర్ బేసిన్లో ఉన్నది. రివర్ బేసిన్ అంటే నదీ పరివాహక ప్రాంతం. నదీ పరివాహక ప్రాంతం అంటే నది ఎప్పుడైనా పొంగినప్పుడు, వరదలు వచ్చినప్పుడు ఎంత ఏరియా అయితే మునిగిపోతుందో అదంతా కూడా ఆ పరివాహక ప్రాంతం కిందకు వస్తుంది. కాబట్టి ఇక్కడ వరదలు వచ్చే అవకాశం ఉంది. వరదలు వచ్చినప్పుడు ఈ ప్రాంతం అంతా మునిగిపోతుంది, అమరావతి అంతా. అదే కదా పదే పదే ఎప్పుడు వర్షం వచ్చినప్పుడల్లా
ఉన్నవి లేనివి గ్రాఫిక్స్లో తయారు చేసినవి ఫొటోస్ పెడతారు, మునిగిపోయిందని. ఆ వాదన ఎన్జీటీలో చేస్తే ఎన్జీటీ సుస్పష్టంగా అమరావతిని ఫ్లడ్ ప్లెయిన్లో కట్టడం లేదు, అంటే ముంపు ప్రాంతంలో కట్టడం లేదు అని చెప్పి జడ్జిమెంట్ ఇచ్చింది. ఒకసారి మీకు ఆ జడ్జిమెంటే చూపిస్తాను. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఈ వరద ముంపు లేక రివర్ బేసిన్లో కడుతున్నారు అనే విమర్శలకు ఏమని సమాధానం చెప్పిందో. ఇది ఎన్జీటీ జడ్జిమెంట్. ఈ జడ్జిమెంట్లో ఉన్న ముఖ్యమైన విషయాలు చెప్తాను మీకు. చాలా పెద్ద జడ్జిమెంట్, అనేక విషయాలు డీల్ చేశారు ఇందులో. ఇవన్నీ కూడా నా అమరావతి వివాదాలు వాస్తవాలు అనే పుస్తకంలో చాలా వివరంగా రాశాను. కానీ ఎప్పటికప్పుడు కొత్తగా తీసుకొస్తారు, వీటిని బాటిల్లోంచి బయటకు తీస్తారు, కాబట్టి మళ్ళీ వివరించాల్సి వస్తుంది. ఎన్జీటీ ఏమని చెప్పిందో చూడండి. ఆన్ పెరూజల్ ఆఫ్ ద డాక్యుమెంట్స్ ప్లేస్డ్ ఆన్ రికార్డ్ బై బోత్ ద పార్టీస్, అంటే అటు ఎవరైతే పిటిషన్ వేశారో వాళ్ళు, ఇటువైపు ప్రభుత్వం, ప్రైమా ఫేసి ఇట్ డస్ నాట్ అపియర్ దట్ ద క్యాపిటల్ సిటీ ఈజ్ ప్రోన్ టు ఫ్లడింగ్ ఫ్రమ్ రివర్ కృష్ణా. కృష్ణా నదిలో వరదలు వచ్చినప్పుడు అమరావతి మునిగిపోతుంది అని చెప్పటానికి ప్రాథమికంగా ఎటువంటి ఆధారాలు లేవు అని చెప్పింది. ఇంకొక మాట అన్నది, 1853లో ఒకసారి పెద్ద ఎత్తున వరదలు వచ్చినాయట కృష్ణానది మీద. ఆ తర్వాత 2009లో కూడా భారీ ఎత్తున వచ్చినాయి. ఈ 2 సార్లు కూడా దేర్ వాజ్ నో ఫ్లడింగ్ ఇన్ ద క్యాపిటల్ సిటీ ఏరియా సో యాజ్ టు ఎస్టాబ్లిష్ దట్ ఇట్ లైస్ ఇన్ ఫ్లడ్ ప్లెయిన్స్. ఈ 2 సార్లు కూడా ఈ పరివాహక ప్రాంతం మునిగిపోలేదు, ఇప్పుడు అమరావతి కొడుతున్న ప్రాంతం మునిగిపోలేదు అని చారిత్రకంగా జరిగిన డెవలప్మెంట్స్ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ మాట మాట్లాడింది ఎన్జీటీ. ఆషామాషిగా చెప్పలా. యాక్చువల్గా ఒక కమిటీని వేసింది, అంటే వేయించింది యాక్చువల్గా ఎన్జీటీ రాష్ట్ర ప్రభుత్వం చేత ఈ విషయాన్ని స్టడీ చేయడం కోసం అని చెప్పి. ఇందులో ఎవరెవరిని వేశారు మెంబర్స్గా? ఆన్ ద సజెషన్ ఆఫ్ ద ట్రిబ్యునల్ ద రెస్పాండెంట్, అంటే గవర్నమెంట్ ఆఫ్ ఏపీ, కాన్స్టిట్యూటెడ్ ఏ కమిటీ ఫర్ డిమార్కేషన్ ఆఫ్ ద ఫ్లడ్ ప్లెయిన్. అసలు ఫ్లడ్ ప్లెయిన్ ఎక్కడుంది ఇక్కడ, ఫ్రెష్గా ఇప్పుడు చూద్దామని చెప్పి మళ్ళీ ఒక కమిటీని వేయించింది. అందులో డాక్టర్ వివి శ్రీనివాస్, ప్రొఫెసర్ ఆఫ్ హైడ్రాలజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు, ఒక ఆయన మెంబరు. కె రవి, రివర్ కన్జర్వేటర్ కృష్ణా సెంట్రల్ డివిజన్. అలాగే డి కాశీ విశ్వేశ్వరరావు, చీఫ్ ఇంజనీర్ అండ్ గ్రూప్ డైరెక్టర్ ఏపీసీఆర్డీఏ. ఈ ముగ్గురుతోటి ఒక కమిటీని వేసి రిపోర్ట్ ఇవ్వండి మీరు అని చెప్పింది. అంటే హిస్టారికల్గా మొత్తం స్టడీ చేసి అన్ని వివరాలు మాకు ఇవ్వండి అని. అది సబ్మిట్ చేసింది రిపోర్టుని. ఎప్పుడు? జూన్ 2016లో. వాళ్ళు 104 సంవత్సరాల కాలంలో, అంటే ఈ 1901 నుంచి 2012 వరకు అనమాట, ఆ డేటానంతా తీశారు. తీసి వాళ్ళు ఏం కనుగొన్నారంటే, ఇప్పుడు ఏదైతే బండ్ ఉందో కృష్ణానది మీద ఎంబాంక్మెంట్, దాని ఆవల ఎప్పుడు కూడా ఫ్లడ్స్ రాలేదు చారిత్రకంగా కనుక అధ్యయనం చేస్తే అని చెప్పారు. అందుకని ఈ కంక్లూషన్కి వచ్చారు. ఇట్ డస్ నాట్ అపియర్ దట్ ద క్యాపిటల్ సిటీ ఈజ్ ప్రోన్ టు ఫ్లడింగ్ ఫ్రమ్ రివర్ కృష్ణా. చివరికి ఏమన్నారు ఈ ఇష్యూ మీద? వాళ్ళ కంక్లూజన్ ఏమిటో చూడండి. దేర్ ఫోర్ వీ హ్యావ్ నో హెజిటేషన్, మాకు ఎటువంటి సంశయము లేదు, ఇన్ హోల్డింగ్ దట్ యాజ్ ఫ్లడ్ ఫ్రమ్ రివర్ కృష్ణా డస్ నాట్ క్రాస్ ద ఎంబాంక్మెంట్, దేర్ ఈజ్ నో ఫ్లడ్ ప్లెయిన్ బియాండ్ ఇట్. కాబట్టి ఎంబాంక్మెంట్ అంటే కరకట్ట అంటాం కదా, ఆ కరకట్ట ఆవల వరద ముంపు ప్రభావం కానీ ప్రమాదం కానీ లేదు అని ఎటువంటి సంశయం లేకుండా మేము స్పష్టం చేయగలము అని చెప్పింది ఎన్జీటీ. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటంటే, చాలాసార్లు అమరావతి నిర్మాణం సరిగ్గా జరగలేదు 2015-19 మధ్యకాలంలో అనే విమర్శలు ఉన్నాయి కదా, దాన్నే వంకరగా మాట్లాడతారు గ్రాఫిక్స్ అని. దీనికి అర్థం ఏంటి? ఇక్కడ 2015లో వీళ్ళు ఎన్జీటీలో పిటిషన్ వేస్తే ఎన్జీటీ ఎప్పుడు ఇచ్చింది జడ్జిమెంట్? 17 నవంబర్ 2017. అంటే ఇక్కడే మీకు దాదాపు 3 సంవత్సరాలు పోయింది. అంతటితో ఆగల. సుప్రీంకోర్టు ఇప్పుడు కాగ్నైజెన్స్ తీసుకోవాలి, రివర్ బేసిన్లో కడుతున్నారు అని చెప్పి అన్నాడు కదా జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడే సుప్రీంకోర్టు కూడా కాగ్నైజెన్స్లోకి తీసుకుంది. కాగ్నైజెన్స్లోకి తీసుకోవడం అంటే ఎన్జీటీ ఇచ్చినటువంటి జడ్జిమెంట్ మీద మళ్ళీ ఎవరైతే ఈ పిటిషన్లు వేశారో వాళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్ళారు. ఏంటి? మళ్ళీ ఇదే కారణాలు చెప్పి, పర్యావరణ ప్రమాదం ఉంది, వరద ముంపు ప్రమాదం ఉంది, ఇక్కడ కృష్ణానది ఒడ్డున కడుతున్నారు కాబట్టి మొత్తం మునిగిపోతుంది కట్టబోయేది,
మీరు దయచేసి ఆపేయండి అని చెప్పి ఎన్జీటీ ఇచ్చిన జడ్జిమెంట్ని డిస్మిస్ చేయండి, కొట్టేయండి అని చెప్పి సుప్రీంకోర్టుకు వెళ్ళారు. సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ఇన్ January 2019, the Supreme Court of India upheld the National Green Tribunal's judgment that had given conditional environmental clearance for the construction of the Amaravati capital city. The NGT had determined that Amaravati was the best available site for the capital, but imposed several environmental safeguards and monitoring conditions. ఏంటి దీనికి అర్థం? ఫస్ట్ పాయింట్, 2015లో ఎన్జీటీలో కేసు వేస్తే 2017 నవంబర్లో వాళ్ళు జడ్జిమెంట్ ఇచ్చారు. దాని మీద మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు వారు ఎప్పుడు ఇచ్చారు జడ్జిమెంటు? 2018 జనవరి. అంటే అర్థం ఏంటి? 2015 నుంచి 2019 వరకు ఎన్జీటీలోనో సుప్రీంకోర్టులోనో అమరావతి మీద కేసు ఉన్నది. అందువల్ల అనేక నిర్మాణ కార్యక్రమాలు చేపట్టడానికి అవకాశం లేకుండా పోయింది. ఈ విషయాన్ని కూడా చాలామంది గ్రహించరు. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూడా 2014-19 మధ్యకాలంలో ఈ విషయాన్ని జనానికి కన్వే చేయడంలో ఫెయిల్ అయింది. ఇదిగో ఈ కారణాల చేత మేము అనుకున్నంత వేగంగా కట్టలేకపోయామని చెప్పలా. అప్పటికి చాలా కట్టారు, అది వేరే విషయం. వీళ్ళు చెప్పినట్టుగా, వీళ్ళు ప్రచారం చేసినట్టుగా గ్రాఫిక్స్ కాదు, చాలా వర్క్ జరిగింది అది అక్కడ. అయినా కూడా యాక్చువల్గా జరగాల్సినంత వేగంగా ఎందుకు జరగలేదు అంటే వన్ ఆఫ్ ద రీజన్స్ ఇది. చాలా కీలకమైన విషయాల్లో డెసిషన్ తీసుకోవడానికి అవకాశం లేకుండా పోయింది. ఎన్జీటీలో ఉండగా డెసిషన్ తీసుకోవడానికి లేదు, తర్వాత సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉండగా డెసిషన్ తీసుకోవడానికి లేదు. అదొకటైతే, రెండోది జగన్మోహన్ రెడ్డి గారు ఎంత అబద్ధం చెబుతున్నాడో చూడండి. అదేదో రివర్ బేసిన్లో కడుతున్నారు, ఈ విషయం ఎవరికి తెలియదు, సుప్రీంకోర్టు వారు కాగ్నైజెన్స్లోకి తీసుకోవాలట. దీన్ని సుప్రీంకోర్టు వారు ఆల్రెడీ కాగ్నైజెన్స్లోకి తీసుకున్నారు, ఆల్రెడీ దీని మీద జడ్జిమెంట్ ఇచ్చారు. ఆ విషయం తెలుసు, తెలిసినా కూడా జనాన్ని మిస్లీడ్ చేయడానికి అన్నమాట. ఇంకో విషయం ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే, అమరావతికి సంబంధించి వీళ్ళు ఏం చేస్తారంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క విషయాన్ని బాటిల్ నుంచి తీస్తారు కొత్తగా, ఫ్రెష్గా అన్నమాట. ఉదాహరణకి ఇప్పుడు అసలు క్యాపిటల్ అనే కాన్సెప్టే లేదు అని అన్నాడు. అంటే దాన్ని చాలా ట్రివిలైజ్ చేయటం, చాలా చిన్న విషయంలాగా దాన్ని చేయాలనే ప్రయత్నం అన్నమాట. ఎక్కడైతే ఏంటి క్యాపిటల్, ఏంటి దానికి అంత హడావుడి? కానీ తానే ఎక్కడైతే ఏమిటి క్యాపిటల్ అమరావతిలో ఉంది అని చెప్పి వదిలేయచ్చు కదా. అట్ట వదిలేయలేదు. వదిలేయకపోవడమే కాదు, 3 రాజధానుల పేరుతోటి అమరావతిని చంపేయడానికి చాలా ట్రై చేశాడు. ఆ తర్వాత ఈ 3 రాజధానుల పేరుతో పెద్ద ఎత్తున నాటకానికి పాల్పడ్డాడు. నిజంగానే క్యాపిటల్కి అంత ప్రామినెన్స్ లేకపోతే, అంత ఇంపార్టెన్స్ లేకపోతే, రాజ్యాంగంలో దానికి చోటు లేకపోతే మరి ఎందుకు ఇన్ని పిల్లి మొగ్గలు వేయాల్సి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు? వదిలేయచ్చు కదా దాన్ని. అది ఎందుకు మాట్లాడుతున్నాడు ఇప్పుడు అంటే, అమరావతికి చట్టబద్ధత కల్పించేటువంటి ప్రక్రియ జరుగుతోంది ఇప్పుడు. జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టుగానే రాజ్యాంగంలోనూ ఎక్కడా లేదు దీని గురించి. ఎక్కడ కావాలంటే అక్కడ క్యాపిటల్ పెట్టుకోవచ్చు, ప్రతి రాష్ట్రానికి ఒక క్యాపిటల్ అవసరం కాబట్టి ప్రతి వాళ్ళు పెట్టుకున్నారు. జగన్మోహన్ రెడ్డి అంత అతి తెలివి ఎవరికి లేదు కాబట్టి, ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే అదే క్యాపిటల్ కాబట్టి ఏ పార్టీ ముఖ్యమంత్రి ఎప్పుడు గెలిస్తే వాళ్ళు ఊరే క్యాపిటల్ అని చెప్పి ఎవరు అనుకోలే గతంలో. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చి కొత్త నాటకానికి తెరదీశాడు కాబట్టి, గతంలో ఎన్నడూ జరగని విధంగా అందరూ ఒప్పుకున్నటువంటి క్యాపిటల్ని మళ్ళీ మార్చడానికి ప్రయత్నించాడు కాబట్టి, ఇదిగో ఈ చట్టబద్ధత అనేటువంటి ఒక కొత్త ప్రక్రియకి శ్రీకారం చుట్టాల్సి వచ్చింది. లేకపోతే అసలు అటువంటిది లేనే లేదు నిజంగానే. ఆ విషయం తెలిసే ఈ మాటలు మాట్లాడుతున్నాడు. రెండవది, ఇప్పుడు సడన్గా రివర్ బేసిన్ అనే విషయం ఎందుకు గుర్తుకొచ్చింది? మిగతా విషయాలు ఏమీ పనిచేయడం లేదు. అంతకుముందు ఏమన్నారు? గ్రాఫిక్సే. అసలు అమరావతి అనేది చంద్రబాబు నాయుడు కట్టడు, అమరావతి కాదు భ్రమరావతి అని కొంతమంది మేధావులు కూడా అన్నారు కదా. ఇప్పుడు అమరావతి నిర్మాణం జరుగుతోంది. ఇంకొక 2 ఏళ్లలో చాలా విస్పష్టంగా రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా అందరికీ కళ్ళ ముందు కనిపిస్తుంది. మొత్తం నిర్మాణం పూర్తి కాకపోయినా కూడా ఖచ్చితంగా అమరావతిలో గణనీయమైనటువంటి కన్స్ట్రక్షన్ యాక్టివిటీ పూర్తవుతుంది 2 ఏళ్లలో. స్పష్టంగా ఒక రాజధాని నగరం కనిపిస్తుంది. ఇప్పుడు కట్టేస్తున్నాడు కదా, అందుకని రివర్ బేసిన్ అని చెప్పి మళ్ళీ కొత్తగా తీశారన్నమాట బాటిల్లోంచి. ఇప్పుడు కొత్తగా మళ్ళీ కొంతమంది పర్యావరణవేత్తలు వాళ్ళు వీళ్ళు పుట్టుకొచ్చి మళ్ళీ రివర్ బేసిన్ అని కొన్నాళ్ళు మాట్లాడవచ్చు. అంటే ఎప్పటికప్పుడు ఏదో రకంగా
అమరావతి నిర్మాణం అనేది పూర్తి కాకూడదు అనేది వీళ్ళ ఉద్దేశం. ఒక విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఏమాత్రం అవకాశం ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి కానివ్వండి, వైసీపీ కానివ్వండి, అమరావతి నిర్మాణాన్ని అడ్డుకుంటాయి. ఇవాళకి కూడా ఏమాత్రం అవకాశం ఉన్నా అన్ని అవకాశాలు ట్రై చేశారు, అన్ని ప్రయత్నాలు చేశారు, ఏవీ సఫలం కాల. వరల్డ్ బ్యాంక్కి, ఇతరత్ర మల్టీలేటరల్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో, ఎవరైతే ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పారో అమరావతి నిర్మాణానికి, వాళ్ళందరికీ లెటర్లు రాశారు, వాళ్ళని ప్రభావితం చేయడానికి ట్రై చేశారు. చాలామంది మేధావులను పట్టుకొచ్చారు. ఇదిగో పర్యావరణం చాలా ముప్పు అన్నారు, ఆహార భద్రతకు ప్రమాదం అన్నారు. ఇవన్నీ నిజం కాదు అని చెప్పి ఎన్జిటి చెప్పినా కూడా ఈ ప్రచారం ద్వారా దీన్ని ఆపేయచ్చు అనుకున్నారు. ఏమీ కాల, వాళ్ళు చేయని ప్రయత్నం లేదు. ఎన్జిటి అయిపోయింది, సుప్రీంకోర్టు అయిపోయింది, ఏమీ మిగలక ఇప్పుడు మళ్ళీ ప్రజల్లో కొన్ని వర్గాల్లో కనీసం అసంతృప్తిని రేకెత్తించుదాం, కొన్ని అబద్ధాలు చెప్పి అమరావతి మీద నెగటివిటీని అలాగే కొనసాగిద్దాం అనేటువంటి ప్రయత్నం అన్నమాట. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి చేతుల్లో లేదు. ఇంకా దాని నిర్మాణం కొనసాగుతుంది. చాలామంది క్రిటిక్స్, చాలామంది వ్యతిరేకులు ఇప్పటికీ ఇది నిర్మాణం కాకుంటే బాగుండును అని 1000 దేవుళ్ళకి ప్రార్థిస్తున్నా కూడా ఆ నిర్మాణం బ్రహ్మాండంగా జరుగుతోంది. ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొనైనా చేసేటువంటి కేపబిలిటీ చంద్రబాబు నాయుడుకి ఉంది యాజ్ ఎ పాలిటీషియన్. ఆ డిటర్మినేషను, ఆ రిజాల్వ్ ఉన్నాయి కాబట్టి చేయగలిగాడు. అది జరుగుతోంది కాబట్టే ఆ కడుపు మంటతోటి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ పాత చింతకాయ పచ్చడి వాదనలనే కొత్త సీసాలో పెట్టి ప్యాకేజ్ చేసి అమ్ముదామని ప్రయత్నిస్తున్నాడు.